హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చికెన్ బిర్యానీ చేసింది. చాలా తక్కువ టైంలోనే మంచి టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా కేజీ చికెన్ పసుపు ఇంకా ఉప్పు నీటిలో కడుక్కోవాలి. ఆ తర్వాత 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 3 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే ముక్కకి బాగా పడుద్ది. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ముక్కకి బాగా పట్టేలాగా మసాలాలన్నీ జాగ్రత్తగా అలా కలుపుకోవాలి. మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు అలాగా వాటంతా అలా ముక్కలకి అలా పట్టేయాలి. మసాలాలు ఆ పెరుగు అదంతా పట్టేసినప్పుడు ఆ 1/2 గంట వరకు దాన్ని మ్యాగ్నేట్ చేసిన దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కేజీ రైస్ని 1/2 గంట వరకు మనం నానబెట్టుకోవాలి, అంటే 15 మినిట్స్. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, ఎందుకంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దాంతోపాటు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిలు అవి కొంచెం అలాగా రంగు మారుతున్నాయి అని అనుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది రంగు మారిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. దానివల్ల మనం వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ముందు మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ దాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర అవన్నీ అందులో కలిసిపోవాలి. బాగా కాసేపు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు చికెన్ కొంచెం ఉడుకుతుంది, మీరు చూడొచ్చు దాని స్క్రీన్ మీద. ఇంకా దాని తర్వాత మనం ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి అటు ఇటు. మేము కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాము. మీ క్వాంటిటీకి మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మేము కేజీ రైస్కి 4 పావులు నీళ్ళు వేసుకుంటున్నాము. నీళ్ళు వేసుకుని బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఇంకో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కరెక్ట్ కొలతలో నీళ్ళు వేసుకుంటే మనం మాటికి తెరిచి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇప్పుడు టైం అయింది, మనం ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చాలా బాగా ఉడికింది. రైస్ అనేది మంచి పొడి పొడిగా ఉంది. చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు బాగా ఉంది. దాన్ని సర్వ్ చేసుకుని తినడమే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంతో తింటారు దీన్ని. ముక్కలు బాగా ఉడికాయి. ఇంకా మంచి రైస్ కూడా మంచి పొడి పొడిగా బాగుంది. సరే, అంతే గైస్, ఈ వీడియోకి చికెన్ బిర్యానీ ఎలాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రకమైన వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి. అంతే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.